ఓకే, రొయ్యల పచ్చడికి మనకి ఏమేమి కావాలో చూద్దాము. ఇక్కడ నేను ప్రాన్స్ 1 కేజీ తీసుకున్నాను. వీటిని 2 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు, మరి నిమ్మకాయ వేసుకొని 1 నిమిషం ఉంచుకున్న తర్వాత వీటిని మళ్ళీ 2 సార్లు శుభ్రం చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి ప్రాన్స్లో వాసన వస్తుంది కదా, రొయ్యల వాసన, అది తగ్గుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవన్నీ మనకి పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అన్నమాట. జీలకర్ర, ఉప్పు, కరివేపాకు, నిమ్మకాయ, ఎండుమిర్చి, ఎండు కారం, కొత్తిమీర, ఉప్పు, నూనె. ఓకేనా. ఇప్పుడు మనము పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని అందులో ఒక 1/2 కిలో ఆయిల్ అనేది వేసుకుందాము. ఇక్కడ నేను రొయ్యలు అనేది శుభ్రం చేసేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని కూడా మనం ఆయిల్లో వేసేసుకుందాం. ఫస్ట్ 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. తర్వాత ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసేసుకొని మనకి ఈ రొయ్యలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారా, ఇలా అన్నమాట. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో నేను ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు అనేది ఆప్షనల్ అండి, అవాయిడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకేనా. ఇప్పుడు మనం వీటిని, ఈ ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఇదే కడాయిలో మళ్ళీ స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకోండి. హైలో పెట్టుకుంటే మాడిపోతాయి. అల్లం చిన్నులపాయ పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. కొత్తిమీర శుభ్రం చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు, తర్వాత జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల పసుపు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, వీటిని బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం ఎంతెంత తీసుకోవాలో చూద్దామండి. మన దగ్గర గిద్ద ఉంటుంది కదా, బియ్యం కొలుచుకునే గిద్ద, దాంతో ఒక 1/2 కప్పు ఉప్పు వేసుకుందాం. ఉప్పు అనేది ఎక్కువైతే తినలేం కదా, అదే తక్కువైతే మనం చూసుకొని వేసుకోవచ్చు. అందుకని ఫస్ట్ కొంచెమే వేసుకుందాము. 1/2 కప్పు సరిపోతుంది. చూసి తర్వాత మనకి కావాలనుకుంటే అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు కారం వేసుకుందాము. నేను ఇక్కడ 1/2 కప్పు కారం తీసుకుంటున్నాను. బాగా స్పైసీ కావాలనుకుంటే 1 కప్పు యాడ్ చేసుకోవచ్చు. పచ్చికారం అండి, పచ్చికారమే బాగుంటుంది పిక్కల్లోకి. ఇప్పుడు వీటిని కూడా బాగా మిక్స్ చేసుకుందాం. మీరు ఫ్లేమ్ని లోగానే పెట్టుకోండి, లేదంటే మాడిపోతాయి.
ఇప్పుడు ఉప్పు చెక్ చేద్దామండి. ఉప్పు కనుక మనకి చాలకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు, సరిపోకపోతే ఓకే లీవ్ ఇట్. ఓకే, ఇవి వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందాము. తర్వాత మనం వేయించి పెట్టుకున్న ప్రాన్స్ కూడా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న నిమ్మకాయ సైజు చాలా పెద్దవండి, అందుకని నేను 2 పిండుకుంటున్నాను. ఒకవేళ మీ నిమ్మకాయ సైజులు కనుక చిన్నగా ఉంటే 3 పిండుకోవచ్చు. ఓకే, పిండేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం మొత్తం పచ్చడిని. అంతేనండి. ఇప్పుడు దీన్ని మనం జాడీలోకి కానీ సీసాలోకి కానీ ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకుంటే మనకు కలర్ అనేది పోకుండా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. సో చూసారు కదా, రొయ్యల పచ్చడి. మనకి ఎప్పుడైనా నాన్ వెజ్ తినాలనుకుంటే ఇలా ఈ పచ్చడి వేసుకొని తినొచ్చు. సో చాలా సింపుల్గా అయిపోయింది కదండి. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, ఆ టేస్ట్ ఎలా ఉందో నాకు కింద తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.